ఈరోజు మెసేజ్ టైటిల్ వచ్చేసి ఐ నో యువర్ వర్క్స్. Today's message title is I know your works. ఇప్పుడు మనందరం ఎగ్జామిన్ చేసుకుందాము. దేవుడి దృష్టిలో నా క్రియలు ఎలా ఉన్నాయి. We all will examine ourselves that what are my deeds or works in God's sight? క్రియ ఏ విధంగా మన క్రియ బయటికి వస్తుంది. How my works are displayed. ఇప్పుడు ఏదైతే నేను క్వశ్చన్ అడిగాను, నా క్రియలు దేవుడి దృష్టిలో ఎలా ఉంది అనేది మెసేజ్ అయ్యాక నేను దానికి ఆన్సర్ రాసుకుందాం. At the end of the sermon, we will write answer for the question which I have asked, that what is my deeds or works in the sight of Lord? రెవల్యూషన్స్ 3:1. ప్రకటనలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయును, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను ఎరుగుదును. I know your works. క్రియ ఏ విధంగా మొదలవుతుంది. How works or deeds starts? నా ఆలోచన. Through my thoughts. నా ఆలోచనే నా క్యారెక్టర్ని బయటపెడుతుంది. My thoughts will describe or display my character. హగ్గై 1:7 ఉంటుంది కదా, కన్సిడర్ యువర్ వేస్. Haggai 1:6, as it is mentioned, consider your way. ఈ యాక్షన్స్ కి ముందు 2 స్టెప్స్ ఉంటాయి. Before happening this action, there will be 2 steps prior to this. మనందరికీ తెలిసిందే, ఒక్కసారి నేను అవుట్లైన్ చెప్తాను. Everyone are aware of it. Still, I want to tell that. పాపం ఏ విధంగా మొదలవుతుంది. How sin will be committed? ఆలోచన ద్వారా మొదలవుతుంది. Through thoughts, sin will be committed. అదే పెద్ద కల్ప్రిట్. That is biggest culprit in our life. ఆ పాపమే నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు అపరాధం స్టార్ట్ అవుతుంది. When I start meditating the sin, then it will be converted into transgression. ఆ అపరాధమే దోషం కిందకి వెళ్తుంది. And that transgression will be turned out into iniquity. ఏదైతే నేను క్రియల రూపంలో చేస్తానో అదే దోషం. The action which I am doing, that itself iniquity. అందుకే లార్డ్ అంటున్నారు, నీ క్రియలను నేను ఎరుగుతాను. So Lord is telling in the scripture that I know your works. ఈ 3 స్టెప్స్ లో పాపము, అపరాధము, దోషము, ఈ 3 విషయంలో నేను రియలైజ్ అవ్వలేదంటే, If I am not realizing when it comes to sin, transgression and iniquity, నేను తిరుగుబాటు చేస్తాను దేవుడితో. then I will be rebellious towards God. ఏ విధంగా చేస్తాను అనేది ఫస్ట్ 4 స్టెప్స్ లో చూద్దాం. పాపము. We will see that how we will do rebellious or how we will rebel against God. We will discuss 4 steps. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. I get one thought. ఇప్పుడు రీసెంట్ గా మన ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మనందరము ఫోన్ గురించి ఫాస్టింగ్ చేస్తాం. Recently when we have done fasting prayers, we have done fasting for, in internet fasting we have done. ఎంతమంది దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాం. How many of us are stick on to the decision which we have taken during fasting prayer? ఇప్పుడు నేను నిర్ణయం తీసుకొని నేను అనుకుంటాను, నేను ఇంటర్నెట్ చూడొద్దు, సోషల్ నెట్వర్క్స్ ఓపెన్ చేయొద్దు, లేదా షార్ట్ వీడియోస్ చూడొద్దు, ఇవన్నీ నేను అనుకుంటాను. I'll take decision while fasting that no, I should not watch any videos or internet fasting I have to do. I will not watch shorts and all. I'll take decision. సడన్ గా నాకు ఒక ఆలోచన వస్తుంది, చూడాలి అని. Then I'll get one thought. Oh, once I will watch some shorts. నేను ఆలోచనని అక్కడే కంట్రోల్ చేశాను అనుకో, If I'm able to control the thoughts which I get, నేను పాపంలో పడే అవకాశం ఉండదు. I will not commit any sin. ప్రోవర్బ్స్ 16:32లో మనసుని స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు అని ఉంటుంది. According to Proverbs 16th chapter 2nd verse, 32 verse, here సెల్ఫ్ కంట్రోల్. scripture tells that he who is slow to and he who rules his spirit than he who takes a city. అంటే ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది నాకు ఉండాలి. I should have self control when I'm taking decision. ఇప్పుడు నేను ఆ ఫోన్ విషయంలో నేను నా మనసుని స్వాధీనపరచుకున్నాను అనుకో, If I'm able to control when it comes to using mobile phone, అప్పుడు నేను పాపంలో పడే అవకాశం లేదు. then I will safeguard myself and I will not fall into sin. ఒకవేళ నేను అవకాశం ఇచ్చాను అనుకో, పోనీలే చూద్దాము అని చెప్పి నేను టెంప్ట్ అయ్యాను అనుకో, ఏ విధంగా టెంప్టేషన్ వస్తుంది. ఒక ఫ్రెండ్ నీకు ఏదో ఒక షార్ట్ వీడియో పంపించడము, అది ఎంత వద్దనుకున్నా నువ్వు చూస్తావు చూడు. After taking decision, if I am being tempted towards the decision, for example, నేను జరిపించాలి అది ఎలాగైనా అని నువ్వు మెడిటేట్ చేస్తావు చూడు. my friend will send one video and I feel that to watch that video, then the thought which I get to complete that, నేను ఎప్పుడైతే ఆ పాపంని ఎగ్జిక్యూట్ చేస్తానో అదే దోషం. when I execute the sin, that is nothing but iniquity. సేమ్ ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కూడా చెక్ చేసుకుందాం. Husband and wife also can check in this matter. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ హస్బెండ్ నీకు ఒక 10,000 ఇచ్చారు, దాచిపెట్టున్నారు.
For example, your husband get 10,000 so that you can do savings. ఇచ్చేటప్పుడు నీ హస్బెండ్‌ది ప్లెయిన్ మైండే ఉంటది. నీది కూడా ప్లెయిన్‌గానే ఉంటది తీసుకునేటప్పుడు. While giving, husband also will not have any negative intention. At the same time, you will also not have any negative intention. నేను అడిగినప్పుడు ఇవ్వు అని చెప్పి నీ చేతిలో పెడతా. Husband will tell that whenever I am in need, I will ask this money, please give me back. నువ్వు కేర్‌ఫుల్‌గానే అన్నీ దాచిపెడతావు. He will handle with care and will make sure that that money will be safeguarded. నీకు సడన్‌గా ఒక డిజైర్ లేదా ఒక షాపింగ్ చేయాలని ఎక్కడి నుంచో ఒక ఫోన్ కాల్ రావచ్చు. You may get one phone call so that you want to do shopping or that kind of a desire you may get. అరే నేను నా హస్బెండ్‌కి చెప్పకుండా ఇది చేయొద్దు కదా అని నేను ఆపుకుంటే నువ్వు సేఫ్ సైడ్. If you are getting thought telling that without informing my husband I'm not supposed to do this, then you will safeguard yourself from without committing any sin. కానీ నేను పోనీలే ఈ ఒక్కసారికి నేను చెప్పేద్దాం చేసేద్దాము అని చెప్పి నీ హస్బెండ్‌కి నువ్వు చెప్పకుండా చేస్తావు చూడు అదే దోషం. If you are not informing to your husband and if you are doing that, it is called as iniquity. నీ హస్బెండ్ అడిగినప్పుడు నీ నోటి నుంచి పాపం వర్డ్స్ ఆ మాటలు అనేది పలకడం జరుగుతుంది. అబద్ధం చెప్పడం స్టార్ట్ చేస్తావు. When your husband will question or speak to you, then through your words you speak sin or negative words and you will tell lies. ఇదే ఎగ్జాంపుల్ బైబిల్లో గెహజీ కూడా అలాగే చేశాడు. The same example we will see in Gehazi's life. గెహజీ కూడా ప్రవక్తకి అబద్ధం చెప్పడం జరుగుతుంది. నామాన్ ఇచ్చిన గిఫ్ట్స్కి ఆయన ఆలోచనలో ఉంటది తీసుకోవాలి అని, కానీ లోపల పైకి మాత్రం లేదు అన్నట్టుగా ప్రెజెంట్ చేస్తారు. Even Gehazi will go and tell to his prophet lies without having that reverence towards prophet. He had a thought and desire to take gifts from Naaman and he will execute it. ఆయన దోషంలో పడిపోతాడు. And it will lead to iniquity. ఆయన తిరుగుబాటు కూడా చేస్తాడు. ఎప్పుడైతే ప్రవక్త అడగడం జరుగుతుందో నా మనసు నీతో రాలేదా అన్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు నా మనసు నీతో రాలేదా అన్నప్పుడు ఆయన అక్కడ అబద్ధం చెప్పడం జరుగుతుంది. Gehazi will tell lies and he will be rebellious towards prophet by telling when prophet will question him that my heart did not travel with you when you're taking it from Naaman, then he will tell lies and he will rebel towards prophet. అంటే నేను ఫస్ట్ 3 స్టెప్స్ పాపము, అపరాధము, దోషము ఈ 3 నాలో ఉన్నప్పుడు వాక్యం వచ్చినప్పుడే నేను రియలైజ్ అవ్వలేదనుకో. If I committed sin, transgression and iniquity, when I'm doing these 3 things, if I'm not realizing when I'm getting word of God, నేను దేవునితో తిరుగుబాటు చేస్తున్నట్టు, అది నాకే తెలియదు నేను చేస్తున్నాను. then I'm rebelling against God and I'm not even realizing it. నేను ఏ విధంగా పాపం చేస్తానో ఒక రెఫరెన్స్ చూస్తాం. ఐజియా 59:7. We will see that how we will be rebellious towards God. యెషయా 59వ అధ్యాయము 7వ వచనము. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. వారి పాదములు పాపము చేయుటకు పరిగెత్తును. Their feet run to evil. ఇప్పుడు నేను ఎగ్జామిన్ చేసుకుందాము. ఈ 4 పాయింట్స్లో నేను ఒక ఎగ్జాంపుల్ ఫోన్ విషయం యూత్ గురించి చెప్పాను. హస్బెండ్ అండ్ వైఫ్ గురించి నీ హస్బెండ్ ఒకటి చెప్తున్నప్పుడు ఈ విధంగా నేను పాపం చేయడానికి నా ఆలోచన కానీ లేకపోతే నా ప్రవర్తన కానీ నా కాలు కానీ చేయడానికి పరిగెత్తుతుందా? I have spoken about youth. I gave one example with regard to mobile phone, and regarding husband and wife also I told that when I'm having a desire without informing husband how I will commit sin, am I getting that thought and I'm rushing towards evil? యూదా ఇస్కరియోతు కూడా ఈ విధంగానే పాపం చేశాడు దేవుణ్ణి పట్టియడానికి. This is the same way where Judas Iscariot has committed sin and handed over Christ. తిరుగుబాటులో ఎగ్జాంపుల్ కేన్ అండ్ గెహజీ. When we look at the rebellious attitude, I have taken the example of Cain and Gehazi. ఆత్మీయంగా చనిపోతారు. It leads to spiritual death. ఎంత వాక్యం వచ్చినా రియలైజేషన్ ఉండదు. Even though they receive word of God, but there will be no realization. వాక్యం అర్థం కాదు. They not understand the word of God. ఎందుకంటే కళ్ళు మూసుకుంటారు. Their eyes will be blinded. దీన్నే నంబర్స్ 32:23 కింద ఎవ్రీ సాటర్డే సండే లార్డ్ చెప్తున్నారు, నీ పాపము నిన్ను పట్టుకుంది. Your sin and your transgression will find you out. We are seeing every Saturday Sunday Lord is teaching us through word of God. కానీ లార్డ్కి ఇష్టం లేదు నేను ఆ విధంగా పట్టుబడడం. But Lord is nowhere pleased to be in that type. ఒకసారి జెరెమియా 17:10 చూద్దాం. ఇర్మియా 17వ అధ్యాయము 10వ వచనము. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను
అంతరింద్రియములను పరీక్షించువాడను. లూక్ 16:15లో ఏముంటదంటే, మనిషి 16వ అధ్యాయము 15వ వచనం. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, నేను నీ క్రియలను ఎరుగుదును. Through this word, Lord is speaking to us that I know your works. నేను పైకి ఎంత క్వైట్‌గా ఉన్నా, ఎవరితో మాట్లాడకుండా ఎంత కామ్‌గా ఉన్నా, నా హృదయంలో ఏముందో నా యాక్షన్స్ ప్రెజెంట్ చేస్తా. Even though I am quiet, I am silent, I am not speaking to anyone, but still what is pondering or what is running in my mind, Lord is aware of it. నాకు ఎంత స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఉన్నా, Even though I have a scriptural knowledge, నేను ఎంత పైకి మంచిగా మాట్లాడినా, వర్స్ అనాలిసిస్ పెట్టినా, టైంకి అన్ని పోస్ట్ చేసినా, లార్డ్ చూసేది మాత్రం హృదయం. I may be good in posting chapter analysis or verse analysis, I am good in everything, but Lord will look at my heart. గెహజీ చేసిన ఒక్క అబద్ధానికి ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అయ్యింది. When Gehazi has committed one sin, entire family or generation suffered. ఇప్పుడు లార్డ్ ప్రతిసారి ఒక మాట అంటారు, మీరు వాక్యం చెప్పేటప్పుడు గ్రహించాలి అని అంటారు. Not always through scripture, Lord will be addressing that. While listening to word of God, you need to realize. నాకు ఎలా వస్తుంది గ్రహింపు? How will I get that realization? లార్డ్ కంటిన్యూగా అంటున్నాను, నువ్వు గ్రహించాలి, నువ్వు గ్రహించాలి, నువ్వు గ్రహించాలి. నాకు ఎలా వస్తుంది? How will I get that realization or understanding when Lord is telling frequently through word of God? నాకు ఈ విషయంలో నేను చాలా ఫెయిల్ అయ్యాను. In a number of time I failed in this matter. ఎందుకు ఫెయిల్ అయ్యానంటే, Why I failed is ఎందుకంటే నేను ఎక్కువ వీక్నెసెస్ని మెడిటేట్ చేసేది, I would meditate my weakness instead of పరిస్థితులని మెడిటేట్ చేశాను. I would meditate problems or ఎందుకు situations. ఇలా ఉంది, ఎందుకు ఇలా ఉంది అని క్వశ్చన్స్, మనుషులను చూసి పరిస్థితులను చూసి క్వశ్చన్ వేసుకునేది. Looking at people and looking at situation, I would meditate that. నేను చేసిన తప్పు కన్నా నాకు ఎదుటి వాళ్ళు చేసేది ఎక్కువ మెడిటేట్ అయ్యేది. Instead of checking my own weaknesses or mistakes, I would point out or I would look into the opposite person's mistake. అండర్స్టాండింగ్ చెప్పడానికి తడబడేదాన్ని. I would fumble when it comes to share the understanding. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? When it happens, నేను ఎప్పుడైతే ప్రాపర్గా కన్ఫెస్ చేయాలి, when I not confess my sins appropriately or in a proper manner, this happens. నా ఆలోచన సరిగా లేనప్పుడు. When my thoughts are not good, ఇప్పుడు యూత్ అందరూ మనం పరీక్షించుకుంటాం. youths will examine ourselves. హస్బెండ్ అండ్ వైఫ్ It can be husband and wife or anyone who is whoever is listening. ఎవ్రీ సాటర్డేస్ అంటే లార్డ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అనేది నేను గ్రహించగలుగుతున్నాను. క్వశ్చన్, Am I able to understand the intention why Lord is talking to me, what Lord is talking to me today? నేను ఏ విధంగా గ్రహిస్తానో చెప్తాను. How I am realizing or understanding and letting. నేను ఎప్పుడైతే నా తప్పుల మీద ఫోకస్ చేసి నన్ను నేను ద్వేషించుకుంటానో అప్పుడు మాత్రమే నాకు వాక్యం గ్రహింపు వస్తుంది. When I'll start hating myself and when I will not bother about myself and I will listen to word of God, then I will be able to recognize my mistake. కింగ్ డేవిడ్ తప్పు చేసినప్పుడు ప్రవక్త వచ్చి చెప్పగానే ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకు? గ్రహింపు ఉంది. When King David committed sin, when prophet Nathan came and rebuked, he received immediately. హిస్కియా నీ లైఫ్ స్పాన్ తగ్గిపోయింది అని ప్రవక్త చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా తన ఇల్లును చక్కపరుచుకున్నారు. When Hezekiah was warned by prophet telling that your lifespan has reduced and you be no more, then immediately he turned towards God and repented. గ్రహింపు లేని వాళ్ళది ఇప్పుడు జోషియా ఎగ్జాంపుల్, నికో రాజు వచ్చినప్పుడు ఆయన రిసీవ్ చేసుకోలేదు. In case if person is not having that realization or understanding, what he does when King Necho came and told that I don't have anything to with you, even though he did not realize Joshua has committed sin. యూదా ఇస్కరియోతు డైరెక్ట్ లార్డే మాట్లాడారు. ఆయన నేనా అని అన్నారు. నాకు తెలీదా, నా మనసాక్షికి తెలీదా నేను ఎటువంటి దాన్ని అని. Judas Iscariot, when Lord himself told that revealed what happens in future, he told it, is it me, Rabbi? నేను ఎప్పుడైతే నా మిస్టేక్స్ మీద ఫోకస్ చేస్తానో, నా ఆత్మీయ జీవితం ఎక్కడ కుదువ ఉంది, నా ఫ్యామిలీకి ఏం కావాలి, నా పిల్లలకి ఏం కావాలి అనేది ఆ గ్రహింపు అనేది స్టార్ట్ అవుతుంది. When I'll have that realization and understanding towards word of God, then I will know that in my family, in my workplace, wherever it is, where is lack, I can recognize. మనుషులకు వచ్చేది లైఫ్లో ఓన్లీ 3 సిచ్యువేషన్స్. Only 3 situations person will face in his life. ఆరోగ్యం, When it comes to health, ఫైనాన్స్, financial problems, మనిషి person. ఈ మూడిటి నుంచి మనిషికి పరిస్థితులు వస్తాయి. In 3 ways, person will get test in his life. ఈ 3 సిచ్యువేషన్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాక్యం ముందు పెట్టుకొని ఏ విధంగా గ్రహిస్తున్నాను అనేది ఇప్పుడు మనందరం నెక్స్ట్ దాంట్లో చూద్దాం. When we'll get situation in these 3 ways,
How I'm keeping word of God and moving forward matters. ఇప్పుడు మరో క్వశ్చన్. నేను ఏ విధంగా వాక్యం వింటున్నాను? How I'm listening to word of God. ఆత్మతో వింటే If I'm listening word of God to spirit, నేను గ్రహించగలుగుతాను. I'll be able to realize. నేను శరీరంతో విని అంటే వచ్చాను, వెళ్ళాను, ఎవ్రీడే డైలీ మన్నా ఇది చెప్తారు అని నేను ఇది విన్నాను అనుకో, నాకు గ్రహింపు ఉండదు. If I'm operating in flesh and listening to word of God, or coming to Father's house and going, or listening to daily manna with casual attitude, I'll not have realization. ఏంటి క్రియాఫలం? ఇంతకుముందు మనము జెర్మియా 17లో చూసాం కదా క్రియాఫలము, దేవుడు వారి అంతరింద్రియములను ఎరుగును అనే దాంట్లో ఏంటిది ఆ క్రియాఫలము అనేది యాక్ట్స్ 5:1-3 వర్సెస్. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము మొదటి 3 వచనములు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. ఏకమై, ఫస్ట్ దాంట్లో ఏకమై అంటే వన్నెస్ తోని ఇద్దరు కలిసి పాపం చేయడం జరిగింది. ఇక్కడ They both together in unity, they have committed this sin. ఇక్కడ ఏకమై అనే దాంట్లో ఆమె ఆయన భర్తకి లాభప్రాప్తిగా ఉందా? Proverbs 31:11. When it comes to unit, that oneness here, Sapphira, was she like Proverbs 31st chapter? She's having helping his growth. సామెతలు 31వ అధ్యాయము 11వ వచనము. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. నిజంగా నా భర్తకి నా మీద నమ్మకం ఉందా? Is my husband having trust towards me? సెకండ్ వర్స్ యాక్ట్స్ 5:2. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 2వ వచనము. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. మనకి Proverbs 31:10 చూస్తే సామెతలు 31వ అధ్యాయము 10వ వచనము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది నిత్యముల కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య ప్రతిదీ డిజర్వ్ చేస్తుంది అని లార్డ్ నేర్పించారు. A virtuous wife always discerns. This is what Lord has taught us. మంచి చెడుని డిజర్వ్ చేస్తుంది. She'll discern what is good and what is bad. ఇప్పుడు యూత్ కానీ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ నేను ఏ విషయంలో ఏకమై నేను పాలిభాగస్తురాలు అవుతాను. We will check ourselves when it comes to youth or husband and wife, that in which area I'm having unity and being partaker to commit sin. సాటర్డే సండే రోజు మనకు చెప్పారు నువ్వు ఏదైనా కూడా డిజైన్ చేయాలి. In Saturday and Sunday sermon, it has been told that I need to discern every thought. నిజంగా నేను డిజైన్ చేస్తున్నానా? నా వరకు ఇప్పుడు సెకండ్ వర్స్లో యాక్ట్ 5th చాప్టర్ 2nd వర్స్లో వాళ్ళు దాచిపెట్టుకొని కొంత అంటే ఈ దాచిపెట్టుకునే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. And he kept back part of the proceeds, they told. So, am I able to discern in every matter? ఏ విధంగా దాచిపెట్టుకుంటానంటే ఇప్పుడు ఒక పరిస్థితి వస్తుంది నాకు. There will be one situation in my life. నన్ను ఒకరు బాగా బాధపడతారు. One person will grieve me. నేను వెళ్ళి ప్రవక్త దగ్గర చెప్పుకుంటాను, అన్న ఈ విధంగా జరిగింది అని. I will go and express what had happened to my prophet. చెప్పుకున్న తర్వాత అప్పుడు ప్రవక్త అంటారు, ఏ విధంగా అయితే షిమి దావీదును శపించారో దేవుని చిత్తం లేకుండా ఇది నీ లైఫ్లో జరగదు కదమ్మా, నువ్వు ఇది మర్చిపోయావా అని అంటారు. Then prophet will give a suggestion or tell me that when it comes to Shimei and King David will address, right? Without God's permission, this will not take place in my life. అప్పుడు అరే కరెక్టే కదా అని చెప్పి నువ్వు రిసీవ్ చేసుకుంటావు. ఇప్పుడు ఆ వీక్ నీకు ఒక మీటింగో టీమ్ మీటింగో జరుగుతుంది. You will realize that yes, I have done mistake. Then in that week there will be teammates. ఇప్పుడు నువ్వు చెప్పేటప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన ఆలోచనని నేను చెప్తున్నానా, లేదా నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది దావీదు ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకున్నాడో ఆ విధంగా నేను దేవుని చిత్తం లేని ఆ మనుషులు ఇలా అన్నారు అని నేను ప్రజెంట్ చేస్తున్నాను అంటే నీకు ఫస్ట్ వచ్చిన ఆలోచన నేను దాచిపెట్టి ఏదైతే రైచస్ వర్డ్స్ ఉందో అది ప్రజెంట్ చేస్తున్నావు. సగం దాచిపెట్టి సగం చెప్పడం అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. When I'm sharing my understanding while connecting real-time experience, am I telling the first thought which I got, which I have been grieved, or second suggestion which I have received from prophet, after that what is my understanding that I'm sharing? ఇది కూడా దాచిపెట్టడం అంటే ఇది కూడా అంటే
నా తప్పులు ఫస్ట్ చెప్పాలా. అంటే వర్డ్ ఆఫ్ గాడ్ నీకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు నాకు వాక్యం ఫస్ట్ గుర్తు రాలేదు. ఫస్ట్ ఆలోచనలో నేను పడిపోయాను. ఆ తర్వాత ప్రాఫిట్ దగ్గరికెళ్ళిన తర్వాత నాకు ఈ విధంగా చెప్పారని నేను యాజ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ చేస్తే అప్పుడు నేను ప్రవక్త దగ్గర ట్రాన్స్‌పరెంట్ ఉన్నట్టు. కానీ నేను నా ఆలోచనను హైడ్ చేసి నేను వాక్యం చెప్పేటప్పుడు నేను ఒక అండర్‌స్టాండింగ్ చెప్పేటప్పుడు ఏమని చెప్తాను, దేవుని చిత్తం లేకుండా ఇది నా వరకి రాదు అని చెప్పి నేను రిసీవ్ చేసుకున్నాను అని అంటాను. ఇలా ఎవరైనా చెప్తున్నామా అనేది ఎగ్జామిన్ చేసుకుందాం. While sharing my understanding, first I am supposed to quote what thought I have received, and later I need to tell that how I have received help from Prophet and what suggestion I got, and how I came out. Instead of that, you are telling only the positive part and you are not confessing what you have done previously. Then I am hiding partially and I am confessing partially. ఇప్పుడు ప్రావర్బ్స్ 31:11లో అతని లాభప్రాప్తికి వెలితి కలదు అని ఉంది. నిజంగా నా హస్బెండ్‌కి నేను ఒక లాభప్రాప్తిగా ఉన్నానా? When it comes to Proverbs 31st chapter 11th verse, he will have no lack of gain, it is mentioned. Am I in this way or not? నా హస్బెండ్‌కి నేను ఎక్కడైనా స్టంబ్లింగ్ బ్లాక్‌గా ఉన్నానా? Am I stumbling block for my husband's growth? ఒక్కటి నిజమండి. ఎటువంటి పరిస్థితి అయినా ట్రూత్ మీద నిలబడడం శ్రేష్టం. Whatever may be the situation, but it is safe side if you're standing on truth. ఎప్పటికైనా ట్రూత్ బయటకొస్తది. ఇది తథ్యం. One or the other day, truth will come out. నేను ఎంత దాచిపెట్టుకోవాలనుకున్నా లార్డ్ కంపల్సరీ ట్రూత్ అనేది బయటికి ఎవరో ఒకరి ద్వారా తీసుకొస్తారు. I may try to conceal my sin, but one or the other way, Lord will expose before everyone. నేను ఇలా దాచిపెట్టుకొని సగం చెప్పాననుకో, నా ఇంట్లో ఏ విధంగా పరిచర్య జరుగుతుంది? If I am good in concealing and I am not confessing in a proper manner, how I am doing ministry at home? నా హస్బెండ్‌ని నేను డౌట్ పడుతున్నాను. Am I doubting my husband? డౌట్‌కి మెడిసిన్ లేదు. There is no medicine for doubt. అనుమానానికి మెడిసిన్ లేదు. There is no medicine for doubt. అనుమానం ఉన్న చోట వాక్యం పనిచేయదు. If a person is having doubt, word of God will not operate. నాకు తెలుసుకోవాలి, ఏం జరిగింది, ఏమయ్యింది, ఇట్లాంటి డౌట్. నా హస్బెండ్‌ని నేను ఎందుకు ఫోన్ ఎత్తలేదు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, డౌట్ ప్రతిదానికి నేను డౌట్ పడుతున్నాను. If I'm having curiosity and if I'm repeatedly asking my husband and where are you or when you will come, and if I'm vexing him and I'm having doubt, యూత్‌కి ఒక క్వెషన్. నీ పేరెంట్స్‌కి నీ మీద నమ్మకం ఉందా? I want to pose one question to youth. Your parents, are they trusting you? నా పేరెంట్స్‌కి నేను ఒక యూస్‌ఫుల్‌గా ఉంటున్నాను. Am I being useful to my parents? ఈ డౌట్ అనుమానంకి నేను ఒక క్యారెక్టర్ పేరు పెట్టాను. జడ్జెస్ 16:16. When it comes to doubt, for this one character name I have kept, it is mentioned in Judges 16th chapter. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16వ వచనము. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అనుదినము అంటే ఎవ్రీడే. ఎవ్రీడే మాటల చేత అంటే నీకు ఒక మైండ్‌లో ఒక థాట్ ఉంటది. తెలుసుకోవాలని ఉంటది. అనుమానం ఉంటది. దీనిని నువ్వు తెలుసుకోవడానికి నువ్వు దినదినము మాటల చేత నేను నా భర్తని గానీ, నా ఇరుగు పొరుగు వారిని కానీ నేను బాధ పెడుతున్నాను. You'll be having one thought and doubt in your mind. In order to get information, you'll be questioning your husband. Here it is mentioned she pestered him daily. అనుమానంతో ఇలా క్వెషన్ చేసే వాళ్ళందరూ దయ్యాలే. If I'm questioning out of doubt, then we can tell that their name is Delilah. ఇప్పుడు నేను అనుకోవాలా, నేను ఇలా ప్రశ్నిస్తున్నాను, తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంటే నా పేరు దలైలా. If I'm with wrong intention, if I'm questioning to opposite person, then my name is Delilah. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. I want to Live share one example. example, real time example. ఇప్పుడు ప్రవక్త దగ్గరికి ఒక హస్బెండ్ అండ్ వైఫ్‌లో హస్బెండ్ వెళ్తున్నారు అనుకోండి. వీక్లీ వన్సో లేదా ఏదో ఒక పని మీద వెళ్తున్నారు అనుకుందాం. There will be husband and wife, and husband will be going to near prophet in order to complete one work. ఇప్పుడు ఈ వైఫ్‌కి ఏముంటది, అక్కడ ప్రవక్త ఏం మాట్లాడిందో తెలుసుకోవాలన్నమాట. Wife will be having a thought that what prophet spoke to my husband, I want to know. హస్బెండ్ ప్రతిదీ వాళ్ళ వైఫ్‌కి షేర్ చేసుకుంటారు. Husband had an attitude to share everything to his wife, కానీ ఈ ప్రవక్తతో మాట్లాడే విషయాలు మాత్రం షేర్ చేయరు. but he don't want to share what his prophet has spoken to him. గుణవతి అయిన భార్య అయితే ఏమనుకుంటది అంటే, ఇది నా మంచి కోసమే అక్కడ ఇన్‌స్ట్రక్షన్ వచ్చి ఉంటది, చెప్పొద్దన్నారేమో అని చెప్పి క్వైట్ ఉంటారు. If she is a virtuous wife, what she'll think is,
oh, he'll be having some instruction from prophet, right? So I will not pester him by asking questions. ఇది గుణవతి అయిన భార్య లక్షణం. This is the character of virtuous wife. లేదనుకో, If I'm not doing in this manner, నేను ఆ టైంకి క్వైట్గా ఉంటాను. I'll be quiet that time. ఏదో ఒక నా ఇంటెన్షన్, ఇప్పుడు దళిల ఇంటెన్షన్ ఏంది తెలుసుకోవాలి అనేది. What is the intention of Delilah? She want to know. అలాగే ఇప్పుడు నేను కూడా అలాగే నా హస్బెండ్ని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి మాట్లాడుతూ అక్కడ ఏం జరిగింది అని నేను అడుగుతున్నాను అనుకో, That time I'll be quiet, but after some time, if I'm questioning my husband, you met prophet, right? What had happened over నేను there? విసుగుస్తున్నాను అని అర్థం. I'm vexing my husband. అక్కడ సంసోను చెప్పడంతో కూలిపోయాడు. When Samson revealed the mystery, he lost his strength. నేను తెలుసుకొని ఏం చేస్తాను? After knowing what prophet has spoken, what I will do? ఇప్పుడు యూత్కి అందరికీ క్వశ్చన్, I want to question youth. ఇలాగా మాటల చేత మీరు మీ పేరెంట్స్ని బాధపెడుతున్నారు. Are you questioning your parents and grieving them? ఏ విధంగా బాధపడతాం తెలుసా? How we are grieving them? మీరు నన్ను ప్రేమించట్లేరు, You're not మీకు loving నా me. మీద ఎక్కువ నాకేం కొనియరు. You're not giving anything to me. జడ్జి 16:15. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 15వ వచనము. అప్పుడు ఆమె నా యందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. అంటే అక్కడ ఆమె చూపించేది ఫేక్ లవ్. తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి. The love which has been shown by Delilah is a fake love towards ఇట్లా self. నేను నా ఇంటి వారి విషయంలో యూత్ కానీ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ ఈ విధంగా నేను ప్రెజెంట్ చేస్తున్నాను, లేదా వేరే వాళ్ళ విషయాలు తెలుసుకోవాలని ఈ విధంగా నేను ప్రెజెంట్ చేసుకుంటున్నాను. Am I presenting in this manner in order to gather the information about the other person? అందుకే లార్డ్ అంటున్నారు, నీ క్రియలోనే నేను ఎరుగుతున్నాను. By looking at this, Lord is telling that I know your words. హస్బెండ్స్ని విసిగించొద్దు. Do not vex your husband. ఇప్పుడు మన ఇంట్లో ఫైనాన్సెస్ మనకి ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. We are aware that what is our financial conditions at home. నీకు ఒక వస్తువు కావాలి అని అంటే ఆ టైంకి అది అవసరమా లేదా అని ఆలోచించాలి. When you want to purchase certain things, you should examine yourself. Oh, is it necessary now? I need to purchase it or not? ఇంట్లో గ్రాసరీ అయిపోయిందా లేదా అనేది నేను చూసుకోవాలి. I should know that whether grocery has completed at home or I need or not. మొత్తం అయిపోయిన తర్వాత ఆఫీస్ నుండి తను వచ్చాక పాలు లేవు, పెరుగు లేదు, షుగర్ లేదు అని ఇలా విసిగించొద్దు. After completing everything, nth moment when husband will come from workplace, you should not vex him by telling that go and get this grocery and all. In this way, not supposed to do. Proverbs 31లో ఉంటుంది, వైఫ్ ప్రతిదీ తన ఇంటికి ఏం కావాలో అవన్నీ చూసుకుంటుందంట. In Proverbs 31st chapter, it is mentioned that whatever the requirement is there, wife will know beforehand and she'll keep ready. యూత్ కూడా చెప్తున్నాను, At the same time, I want to share to youth. నీ పేరెంట్స్ని విసిగించొద్దు. Please do not vex your parents. నీకు ఒక వస్తువు కావాలి అని అంటే విసిగించొద్దు. వాళ్ళు కష్టపడేది, వాళ్ళు జాబ్స్ చేసేది కేవలం నీకోసమే. When you want some things, don't vex them. Wait, they'll give because of you only. They're doing hard work, right? ఫేక్ లవ్కి వెళ్ళొద్దు, దళిల లాంటి ప్రేమలకు పడొద్దు. Do not fall in fake love like Delilah. పేరెంట్స్ ఇందాక చెప్పాను కదా, పేరెంట్స్ కష్టపడేది మీకోసమే. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఫీ పే చేయాలనుకున్నాను. Just now I told, right, for your sake, parents are doing hard work. Even it comes to payment of fee. ఆ ఫీ పే చేసేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళ దగ్గర అమౌంట్ అరేంజ్ అవ్వకపోవచ్చు. When they're supposed to pay a fee on the deadline, they'll not be having finance with them. దాని అర్థం నేను పట్టించుకోలేరని కాదు. It doesn't mean that they do not care you. బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎంత వర్కౌట్ చేస్తారో నీకు తెలియదు. ప్రిన్సిపల్కి దగ్గరికి వెళ్తారు, కలుస్తారు, ఒక 1 month టైం ఇవ్వండి అంటారు, లేదా అమౌంట్ అరేంజ్ చేస్తారు. ఇవన్నీ నీకు బ్యాక్గ్రౌండ్లో జరిగినే తెలియదు, కానీ నీకు మాత్రం ఫీజు కట్టలేరని మాత్రం ప్రొజెక్ట్ అవుతుంది. What happens in background, you're not aware. They'll go, they'll request principals, they'll be striving to arrange the money. You're not aware of it. పైకి నీకు పేరెంట్స్ నవ్వుతూనే ఉంటారు, Externally, they'll be smiling at you, కానీ వాళ్ళు వెనుక చేసేది నీకోసమే. but whatever they're doing behind the screen, that is just because of you. నేను ఎక్కడన్నా దళేలా లాగా నా భర్తతో కానీ ఇది బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ యూత్ పరీక్షించుకోవాలా. నేను ఈ క్యారెక్టర్ కలిగి ఉన్నానా, అనుమానపడుతూ నన్ను ఎవరు ప్రేమించట్లేరు, నాకు ఎవ్వరు లేరు అని ఆలోచనని కల్ప్రిట్ ఇలాగే తీసుకొస్తుంది. We'll check ourselves that am I behaving like Delilah by having doubt and negative thoughts? Our thought, it's a great culprit. నేను పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకో, If I'm not giving respect to my parents, Proverbs 20:20.
సామెతలు 20 అధ్యాయము 20 తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. నాకు ఎంత మంచి మార్క్స్ రాదు. and I get good marks. నేను పేరెంట్స్ని కర్స్ చేస్తే నేను బ్లెస్ అవుతాను. If I'm cursing my parents, I'll not be blessed. ఇప్పుడు నా పేరెంట్స్కి చదువు రాదు, నాకు మంచిగా చదివించాను. I may have a thought telling that my parents are not aware, they're illiterate and I know to read. ఇప్పుడు ఈ మధ్య ఫోన్లో నోట్స్ రాసుకుంటున్నారు పిల్లలందరూ. Nowadays, after COVID, children are making use of mobile phone in order to complete their notes. మీ పేరెంట్స్కి చదువు రాదు కాబట్టి నువ్వేం చేస్తున్నావు నాన్న అన్నప్పుడు నువ్వేమంటావు? నేను హోంవర్క్ రాసుకుంటున్నా అంటావు. As your parents are illiterate, they don't know to read and write. When they're asking you, what are you doing in mobile phone? కానీ యాక్చువల్లీ నువ్వు అది చేయట్లేదు. You're reading and writing, but actually you're not doing that. నువ్వు ఇంకేదో చూస్తావు. Something else you're watching. ఇలా నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే Proverbs 20:20 నీ లైఫ్లో జరుగుతుంది. If you're telling lies to your parents, then Proverbs 20:20 will happen. పేరెంట్స్ని ఎప్పుడు మోసం చేయదు, పైకి రావు. Do not deceive your parents, not prosper in your life. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని సందర్భంలో అబద్ధం చెప్తాం. ఇప్పుడు ఎలాగైతే నువ్వు నోట్స్ అని చెప్పి నువ్వేదో చూస్తావు, అబద్ధం చెప్తావు. In one or the other area or matter, you'll tell lies. For example, now we have seen, right? You'll be telling that I'm writing notes and I'm watching something. Then you'll be doing whatever you want. నీ పేరెంట్స్కి నీ మీద నమ్మకం, నువ్వు అబద్ధం చెప్పావు. Your parents will trust you that you'll not tell lies. ఎవరో ఒక ద్వారా తెలుస్తుంది మీ పిల్లలు ఇలా చేశారు. To someone outside person, they'll come to know that your children has committed this mistake. కానీ నీ పేరెంట్ అస్సలు నమ్మదు. They'll not trust that whatever they have told. నా కూతురు ఇలా చేయదు, నా కొడుకు ఇలా చేయరు అని చెప్తారు. They will tell with boldly that my daughter, my son will not behave in this manner. అప్పుడు ఆ వ్యక్తి అంటారు, ఆ వ్యక్తి అది ప్రూవ్ చేయడానికి ఆ కూతురు నోటి నుంచో ఆ కొడుకు నోటి నుంచో బయటకి ట్రూత్ అనేది తీసుకొస్తారు. That opposite person who is blaming, that person will make sure that in order to tell what has happened, through that daughter and son itself, he'll make sure that will come outside. నేనేమంటానంటే నీకు తప్పు చేసినప్పుడు భయం లేనప్పుడు నిజం చెప్పడానికి భయం ఎందుకు? What is my point is, when you have committed sin, you're not having fear, but to tell truth, why you're afraid? ఎందుకు నువ్వు నాకు అబద్ధం చెప్పావంటే నాకు భయం వేసిందమ్మా అని అంటావు. When your parents will question you, why did you tell lie? You'll tell that, oh, I got afraid to tell truth. మరి చేసేటప్పుడు నీకు ఎందుకు గుర్తు రాలేదు? While doing sin, you don't get fear. ఇదే అంటున్నారు లార్డ్, నేను క్రియలను ఎరుగుతున్నాను. By looking at this, God is telling that I know your works. నువ్వు పేరెంట్స్ని బాధ పెడుతున్నావు అంటే నువ్వు దేవుని కూడా బాధ పెట్టినట్టు. If you're grieving your parents, it's nothing but you're grieving Lord Himself. నాకు లైఫ్ ఇచ్చే వాళ్ళని బాధ పెట్టు. Do not grieve the one who gave life to you. ఎస్పెషల్లీ నీ ఆత్మీయ తల్లిదండ్రులు, Especially when it comes to your spiritual parents, వాళ్ళని బాధ పెట్టదు. please ఇది do not నేను ఈ grieve విధంగానే them. నేర్చుకున్నాను. In this way I have learned. Acts 5:3. అపోస్తల కార్యములు 5 అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? నేను అవకాశం ఇస్తేనే అపవాది నా దగ్గరకు వస్తుంది. When I give chance to Satan, then only he will come and tempt me. అబద్ధం ఏ విధంగా అయితే చెప్తున్నానో అలాగే నేను ఛాన్స్ ఇస్తేనే వస్తుంది. అవ్వ ఛాన్స్ ఇచ్చినందుకే పాము వచ్చింది. Eve gave chance, so Satan entered. If I'm giving chance and telling lies, then Satan will enter. నాకు స్టార్టింగ్ నేను Proverbs 16:32 నేను కంట్రోల్ చేసుకున్నాను అనుకో, అది నన్ను రూల్ చేయదు. In initial stage itself, I am controlling according to Proverbs 16 chapter 32 verse. I'll not execute the sin. కొంత దాచుకొని కొంత చెప్పడము. ఇప్పుడు మనం అందరికీ ఒక క్వశ్చన్, నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానా, నాకు కన్వీనియంట్ ఉన్నది మాత్రమే చెప్తున్నాను? When I'm going to confront myself with prophet, am I able to tell complete truth, or I'm concealing and I'm telling certain truth? జెర్మియా 42 దగ్గర మనుషులు అలాగే వెళ్ళారు. In this way itself, in Jeremiah 42 it has mentioned, right? In this manner people went near prophet. ఎట్లా వెళ్ళారు? వాళ్ళ లోపల ఒక ఉద్దేశం పెట్టుకొని వాళ్ళది జరిగించాలని చెప్పి పైకి మాత్రం నువ్వేం చెప్తే అది వింటాను, ఇలా నేను వెళ్తున్నానా? In their heart they have negative intention, they have their own desire. Externally they told to prophet that whatever you tell me will do. నేను ఇలా కొంచెం దాచుకొని కొంచెం చెప్తున్నాను అంటే నేను ప్రోగ్రెస్ అవ్వను ఆత్మీయంగా. If I'm concealing sin and I'm telling partially, then I'll not progress in my spiritual నా life. ఫ్యామిలీ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉండదు, There will not be financial breakthrough in my family. బ్లెస్సింగ్ కూడా ఉండదు. There will not be blessing. వచ్చినట్టే అనిపిస్తుంది నీకు, I feel that, oh, I'm receiving the blessing. కానీ ఎక్కడో ఒక దగ్గర ఆగుతుంది. Somewhere or the other, that blessing will be hold on. ఏం జరుగుతుంది? నేను ఎంత కష్టపడ్డా కూడా ఎందుకు నేను ఆ ఫ్రూట్ చూడట్లేదు? In spite of doing hard work, why am I not able to receive that blessing? హగ్గై 1:9. According to Haggai 1:9. హగ్గయి 1 అధ్యాయము 9.
విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెమే పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. మరి ఎక్కడుంది నాకు దేవుడు భయము? నేను ఎంత కష్టపడ్డా, ఇప్పుడు నేను ఆత్మీయంగా కూడా కష్టపడతాను. నేను ఎదగాలి, నేను నేర్చుకోవాలి, నేను నిలబడాలి. కానీ ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను? ఇలా సగం దాచుకొని, సగం చెప్పడము, గ్రహింపు లేకుండా మాట్లాడడము, అబద్ధాలు మాట్లాడడము, నా భర్తకి నేను అగెన్స్ట్‌గా ఉండడము, తనకు నచ్చని పనులు చేయడము, యూత్ పేరెంట్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. మనము ఎవ్రీ వీక్ మీటింగ్స్ వింటూ ఉంటాము. కానీ గ్రోత్ ఎందుకు లేదు? ఇదే. I will be striving to have spiritual growth in my life, but when I am telling partial truth and when I'm hiding and when not giving respect to my parents, by doing this all matter, ultimately what happens is I'll not have spiritual growth in my life. ఇవన్నీ చూసే లార్డ్ ప్రవక్తను నా దగ్గర పంపిస్తారు. By looking at this very act, Lord will send prophet to me. ఇక్కడ పేతురికి గుర్తుపట్టాడు. వాళ్ళు కొంచెం దాచుకొని వచ్చారని చెప్పి పేతురు గుర్తుపట్టాడు. అలాగే మన మధ్యలో ఉన్న ప్రవక్తలకు కానీ, సాటర్‌డే, సండే దీపకం మెసేజ్ చెప్పేటప్పుడు కానీ, నేను ఏ వీక్‌నెస్‌లో ఉన్నానో, ఏ బంధకంలో ఉన్నానో వాక్యం ద్వారా వచ్చినప్పుడు నేను గ్రహిస్తున్నాను. ఒకటి చెప్తానండి, నిజం చెప్తున్నాను. ఎవ్వరు కూడా ఎళ్లి ఒకరింటి విషయాలు ఎళ్లి చెప్పరు. నా గురించి నువ్వు చెప్పావా? ఆమెకెట్లా తెలుసు? ఆయనకెట్లా తెలుసు? కాదు. దేవుడు ఆత్మ ఉన్నవాళ్ళు అన్నీ గుర్తుపడతారు. ఇది నిజం. వాక్యం తీసి చూపిస్తాను. As in Acts 5th chapter, Peter was able to recognize that they were concealing sin and they had told half partial truth. In the same way, when it comes to prophet or Deepaka through sermon, they know that what mistake we have done. Nobody will go personally and tell that what opposite person has done. Don't have this thought. 1 Corinthians 2:14. మొదటి కొరింథీయులలో రెండవ అధ్యాయము 14వ వచనము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. లాజికల్ మైండ్ ఉన్న వాళ్ళకి, లోక జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళకెట్లా తెలుసు? ఆత్మ సంబంధం ఉన్నవాళ్ళు మాత్రమే గుర్తుపడతారు. ఆ గుర్తుపట్టినప్పుడే నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి. The person who is having logical mind or having worldly wisdom, how can they recognize spiritual related things? సేమ్ చాప్టర్ 10th verse. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఇంగ్లీష్‌లో డీప్ సీక్రెట్స్ అని ఉంటుంది. అంటే In English, it is mentioned in this the deep things of God. నేను ఇంట్లో 4 గోడల మధ్యలో ఏదైతే జరుగుతుందో అది సాటర్‌డే, సండే మెసేజ్ ద్వారా వస్తది. ఎందుకు? ఆత్మతో ఉన్నారు కాబట్టి. At home, at home in 4 walls, whatever I am doing through sermon, Saturday, Sunday, Lord will reveal that. వైఫ్ వెళ్ళి హస్బెండ్ గురించి వెళ్ళి చెప్పడము, నా పిల్లల గురించి ఇలా జరగడం కాదు. ఆత్మతో ఉన్నవాళ్ళు అన్ని వివేచిస్తారు. ఎవరి లైఫ్‌లో ఏం జరిగిందా అనేది విడుదల తేయడానికే ఈ సాటర్‌డే, సండే మెసేజెస్. Husband or wife or children, no one will go and tell what is happening at home, but the one who is teaching us is filled with spirit, so they are able to tell what we are going through. నన్ను ప్రవక్త వచ్చి ప్రశ్నించారనుకో, నువ్వు ఏదైనా ఈ విషయంలో నువ్వు పలానా తప్పు చేశావా అని అడిగినప్పుడు, When prophet will come and question me telling that did you commit mistake or sin in this area? ఇదొక సైన్. వాళ్ళకి ఎక్కడ ఒక దగ్గర నేను దొరికితే నేను ప్రశ్నిస్తారు. When they are questioning me, it is clear that I have committed mistake, so they came and questioned me. అక్కడ నేను జస్టిఫై ఇవ్వకుండా యాక్సెప్ట్ చేయడం శ్రేష్టం. Without any justification, it is safe side to accept it. గుణవతి అయిన భార్య అన్నిటినీ అంగీకరిస్తుంది. Virtuous wife will accept and receive all things. లేదంటే జస్టిఫై చేస్తుంది. If not, they'll justify. Proverbs 31:12. సామెతలు 31వ అధ్యాయము 12వ వచనము. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. నిజంగా నేను నా హస్బెండ్‌కి మేలే చేస్తున్నానా? Am I doing good to my husband? మరి దళిలలాగా విసిగిస్తుంటే నేను ఎక్కడ మేలు చేస్తున్నాను? If I'm vexing like Delilah, how am I doing good to my అనుమాన husband? పడుతున్నానంటే నువ్వు ఫోన్ ఎత్తట్లేదు, ఎక్కడున్నావు, ఇంత లేట్ ఎందుకైంది, మీ అమ్మ నాన్నకి ఎంత డబ్బులు ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎప్పుడు వాళ్ళని చూసుకుంటావు, నన్ను పట్టించుకోవు. ఇవన్నీ నేను మాట్లాడుతున్నానంటే ఆయనకు నేను మేలు ఎక్కడున్నా, లాభప్రాప్తిగా ఎక్కడున్నాను?
If I'm questioning my husband, telling that late night, where did you go? Why you're not lifting my call? Why you're helping your parents financially? If I'm having this kind of a mindset, how can I do good to my husband? గుణవతి అయిన భార్య అన్నిటిని వివేచిస్తది. మంచి చెడు గురించి ఆలోచిస్తది. ఇప్పుడు నా డాటర్ గానీ, నా హస్బెండ్ గానీ నా దగ్గరకు ఒక విషయం వచ్చి చెప్తున్నప్పుడు అందులో ఎంత ట్రూత్ ఉంది అని ఆలోచించి ఒక స్టెప్ వేస్తది. Virtuous wife will discern in all areas when it comes to husband and wife or children. They come and telling something, she will discern them. లేదనుకో If not, క్వెషన్స్ ప్రశ్నించుకుంటది. ఎందుకిలా అయింది? దేనికిలా జరిగింది? she will start questioning why this happened, what happened, ఎట్లా క్వెషన్స్ వేసుకుంటది తెలుసా? how she will question us. ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు బాలేవు. నా పిల్లలు నా మాట వినట్లేరు అనుకుందాం. For example, there is a situation at home and children are not listening to me. నేనేం విత్తుతున్నానో అదే కోస్తున్నా. Whatever I say, I'll read. ఇది నా వల్లే. I'll tell this is just because of me. నేను తెచ్చుకున్నదే. This is what I have sown. ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకుందాము. ఇవే క్వెషన్స్ నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి చేసుకోవట్లే. We'll examine ourselves that since 4-5 years, the same thing I'm telling, right? నువ్వు థ్రెడ్మిల్ మీద ఉన్నావు. నువ్వు ముందుకు వెళ్ళట్లేదు. In your spiritual walk, you're in treadmill and you're not going forward. లార్డ్ ఏం చెప్తున్నారు? కరెక్టే. రూట్ కాజ్ వెతుక్కో. నీ పిల్లలు నిన్ను బట్టే ఉన్నారు నిజమే. కానీ ఎందుకు అలా ఉన్నారు అనేది నేను రూట్ కాజ్ వెతుక్కోకుండా నేను విత్తిందే కోస్తున్నాను. నా హస్బెండ్ నా వల్లే, నా ప్రవర్తన వల్లే ఈ మాటలతోనే సరిపోయింది. కానీ ఇలా ప్రేయర్ చేసే దేవుడు కూడా బోర్ కొడుతుంది. నేను నెక్స్ట్ ఏం చేయాలనేది నాకు తెలియాలా? It is correct. Root cause we need to find when mistake is committed. But every time you're telling, yeah, this is because of me, what I saw, but today my husband is having problem just because of me, then how long will you tell and there will not be any growth in your spiritual life? Titus 1:5 తీతుకు 1వ అధ్యాయము 5వ వచనము. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. లోపముగా ఉన్న వాటిని దిద్ది అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పాను కదా, రూట్ కాజ్ వెతుక్కోవడము అనేది. నా పిల్లలు నా మాట వినకపోయినా, నాకు ఫైనాన్సెస్గా ఒక 10 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఒకటే ప్రాబ్లం ఉందన్న, అనారోగ్యం అలాగే ఉంది అంటే నేను డిగ్ చేయాలి. ఏంటిది, ఏ ప్రాబ్లంలో ఉన్నాను అనేది ఆ లోపాలు నేను వెతుక్కోవాలి. కానీ పైకి ఇలా మాట్లాడటం కాదు, నా వల్లే నేను విత్తింది కోస్తున్నాను ఇలా అంటే నేను అక్కడే ఆగిపోతాను. అక్కడ గ్రహింపు లేదు అని అర్థం. When we are facing financial problems since 10 years, my children are not listening to me, or one of the other problem area facing in life, then I need to dig what is happening, as it is mentioned here, that you should set in order the things that are lacking. నేను ఇలా వెతుక్కుంటున్నాను అంటే నా ఇంటికి నేను మంచిగా చేస్తున్నాను. Proverbs 31:12లో ఉన్నట్టు నేను నా ఇంటికి అన్ని మేలుకరంగానే చేస్తున్నాను. If I'm digging and if I'm finding out what lack I'm having, then according to Proverbs 31st chapter 12 verse, I'm doing good to my family members. యూత్ ఈ విధంగా నేను పరీక్షించుకుంటున్నానంటే నా పేరెంట్స్ని అన్ని విషయంలో నేను సంతోషపెడతాను. దళిలాగా ప్రశ్నించాను. Youths, if you're examining yourself in this manner, then you're giving happiness to your parents and you're not grieving like Delilah. ఇప్పుడు నా ఇంట్లో నా సాక్ష్యం ఏంటి? What is my testimony at home? యూత్ కూడా మన పేరెంట్స్ని అడగాలి, నా గురించి ఏమనుకుంటున్నావు అనేది మీరు అడగాలి. You go and ask your parents that what is my testimony, what you're thinking about me. ఇప్పుడు కొందరు హస్బెండ్ అండ్ వైఫ్కి, ఇంట్లో హస్బెండ్కో లేదా వైఫ్కో వాక్యం వినడం ఇష్టం ఉంటుంది. At home, husband and wife, one husband or the wife, they are not interested to listen to word of God. ఎనీవన్ ఒక వ్యక్తికి ఇష్టం ఉంటుంది. It can be husband or wife. ఇద్దరు చర్చ్కి వస్తారు. Both will come to Father's house. ఎప్పుడు మెసేజ్లోనే ఉంటావా, నువ్వు నాతో టైమే స్పెండ్ చేయమని హస్బెండ్ అనొచ్చు. Spouse may tell, husband may tell that always you're listening word of God, you not spend time with me. నేనేమంటానంటే ఒక టైం పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేచి విని. What I suggest is early morning you can get up and listen to ఎందుకు word of తనకు God. అభ్యంతరంగా ఉంటున్నావు? Why you want to be stumbling about your husband? ఇంకొక ఈవినింగ్ టైమ్స్లో విను, లేట్ నైట్స్లో విను. నీకు విల్ ఉందనుకో, వే ఓపెన్ అవుతుంది. You can listen word of God in the evening time or late night. If you where there is will, there is a way. నా హస్బెండ్ నన్ను వాక్యం విననియడండి, అందుకే నేను వినట్లేదండి, ఇవన్నీ సోది. If you're telling that my husband is not allowing me to listen word of God, then it is not acceptable. దేవుడికి వాక్యం వినడం ఇష్టము, నా హస్బెండ్ విననియట్లేదు అని నేను ఈ విధంగా పలుకొద్దు. God likes me listening word of God, but the way I'm presenting, telling that my husband is not allowing, is not pleased with this. నేను ఒక టైం పెట్టుకొని ఆ టైంని ఫాలో అవ్వినప్పుడు అప్పుడు నా ఇంటిని నేను చక్కపరుచుకుంటాను.
If I am keeping certain time and listening word of God, then I can set right my mind. Proverbs 24:32-33. సామెతలు 24వ అధ్యాయము 33వ వచనము. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకుని వచ్చును. దరిద్రం ఎలా పరిగెత్తుకొస్తుందో తెలుసా? నేను తర్వాత మార్చుకుంటా, తర్వాత వింటా. నేను ఫిజికల్ స్లీప్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. Your poverty come like a prowler. I'm not speaking about spiritual. I'm not speaking about physical things. నేను తర్వాత మార్చుకుంటాను. When we'll be telling that when it comes to what I'll change later. నేను ఈ విధంగా ప్రెజెంట్ చేసుకుంటున్నాను, ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను అంటే నా ఇంటికి దరిద్రం వస్తుంది. If I am behaving in this manner, there will be poverty at home. అందుకే నా లైఫ్లో గ్రోత్ లేదు. Because of this reason, there is no growth at family. నేను నా ఇంటి వారికి ఏం కావాలా అనేది నేను ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాను. Beforehand, I should prepare what my family is in need of. నిక్ ఆఫ్ ది మూమెంట్ వరకు కూర్చోదు. గుణవతి అయిన భార్య అన్ని విషయంలో ప్రిపేర్డ్ ప్లాన్ ఉంటుంది. At the end the moment, till you should not wait. If you're a righteous wife, you should pre-plan and be prepared. Proverbs 28:30. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఒప్పుకోవడం కన్నా విడిచిపెట్టడం గొప్ప. Instead of confessing, forsaking that is important. అతిక్రమము దాచిపెట్టుకున్నవాడు ఎప్పటికీ వర్ధిల్లుడు. He who covers his sin will not prosper. ఏమైంది అనన్య సిపేరా? When it comes to Ananias and Sapphira's life, what happened? దాచిపెట్టుకున్నారు కాబట్టి ఆత్మీయంగా చనిపోయారు. They concealed, they covered their sins, so spiritually they died. యాక్ట్స్ 5:5. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనము. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. ఈ 1, 2, 3 వర్సెస్లోని సిన్, పాపము, అపరాధము, దోషము, రెబెలియన్ క్యారెక్టర్ ఉంది, తిరుగుబాటు. When we look at Acts chapter first 3 verses, there is sin, transgression, iniquity and rebellious attitude. అందుకే ఆత్మీయంగా చనిపోయారు. Because of that reason, spiritual death took ఇక్కడ place. అనన్య సిపేరా కాదు, We're not speaking about Ananias and Sapphira. నేను ఇందులో ఉన్నానా అని చూసుకోవాలి. Am I in this behavior, in this నేను ఈ character? విధంగా శోధిస్తున్నానా ప్రవక్తని కానీ దేవుడిని కానీ పరీక్షించుకోవాలి. Am I tempting in this way, prophet or Lord? I need to check. అందుకే లార్డ్ అంటున్నారు, నేను నీ క్రియలను ఎరుగుతున్నాను. Because of this reason, Lord is telling that I know your works. ఈ విధంగా నేను ప్రవర్తిస్తే నా ఫ్యామిలీ, నా జనరేషన్ సఫర్ అవుతుంది. If I'm having this kind of behavior, my family and generation will suffer. నేను వాక్యం వింటున్నప్పుడే నన్ను నేను రియలైజ్ చేసుకొని నేను బయటికి రావాలా. When listening word of God itself, I need to realize and come out of it. నేను గ్రహించాలా నేను చేస్తుంది కరెక్టా కాదా అని. I need to understand and realize that whatever I'm doing is right or wrong. నేను ఒక వ్యక్తి మైండ్లో ఒక నెగిటివ్ సీడ్ వేస్తాను. I'm putting one negative seed in one person's mind. నేను బాగానే ఉంటాను. I'll be good. తర్వాత ఆ వ్యక్తి వచ్చి నన్ను అడుగుతారు, Later, the person will come and ask me, క్లియర్ చేసుకుంటారు. and they'll have clarification. నేను మళ్ళీ వెళ్ళి ఇంకో వ్యక్తి దగ్గర ఈ మాట డిస్కస్ చేశాను అనుకో, If I'm going to third person and if I'm discussing this, నేను ఆ వ్యక్తి మైండ్లో నా పర్సెప్షన్తోనే నేను నెగిటివ్ సీడ్ వేసినట్టు. in third person's mindset, according to my perception, I have fed it negative thought. వాక్యం వచ్చినప్పుడు నేను బయటికి వచ్చేస్తాను, అయ్యో ఇలా మాట్లాడడం తప్పే అని చెప్పి. When I'll receive word of God, I'll come out of it. కానీ నేను ఏ వ్యక్తిలో అయితే వేసానో ఆ వ్యక్తి మైండ్లో ఎవరు తీస్తారు? The negative seed which I have put according to my perception in third person's mindset will bring them out. ఇదే యాక్ట్స్ 5, 9, 10 వర్సెస్లో ఏమైనా ఉంటుందంటే అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 9. 9వ వచనము. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఎందుకు ఏకీభవించితిరి? యూత్ని అడుగుతాను. మీరు మీ కాలేజ్లో కానీ ఆఫీస్ వర్క్స్లో కానీ ఏ విషయంలో ఏకీభవిస్తున్నారు? How you have agreed to test the spirit? I'm questioning to youth that at your workplace or in college, in which area you are agreeing to test the spirit? ఎవరి గురించి కానీ నెగిటివ్గా మాట్లాడద్దు. Never speak negative about anyone. నేను నెగిటివ్గా మాట్లాడితే నా లైఫ్కి నేనే డిస్ట్రక్షన్ తెచ్చుకుంటాను. If I'm speaking negative about the other person, I'm buying distraction for myself. నేను వాక్యం విని బయటకు వస్తాను, I'll listen word of God and I'll come out కానీ of నేను it. ఒక వ్యక్తిలో వేసిన విత్తనం But the seed which I have put in the opposite person's mind,
దానికే లార్డ్ అన్నారు, నీ దోషంకి కూడా క్షమాపణ రావాలి. Because of that reason, Lord told that there should be forgiveness even for your iniquity. మరి దోషంకి క్షమాపణ రావాలి అంటే నేను ఎన్ని విషయాలలో రికలెక్ట్ చేసుకొని బయటికి రావాలి. In order to receive forgiveness for my iniquity, I need to recollect any number of things and come out. రెవల్యూషన్స్ 3:2. ప్రకటనలు 3వ అధ్యాయము 2వ వచనము. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. సంపూర్ణముగా కనబడలేదు అంటే ట్రూత్ లేదు అని అర్థం. Here God is telling that not found your works perfect before God, then there is no truth in that. నువ్వు ఫ్లాటరింగ్ లిప్స్, మాటలే, పుట్టి మాటలే, You are having flattering lips. క్రియలు లేవు. There is no works or deeds. అందుకే లార్డ్ అంటున్నారు, ఈ విధంగా ఉంటే నువ్వు సంపూర్ణంగా కనబడలేవు కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుతాను. So Lord is telling that if you are having this kind of a mindset or a behavior, there will not be perfection in your works. And Lord is telling that I know your works. ఇప్పుడు మనం కంటిన్యూగా వాక్యం వింటూ ఉన్నాం. Regularly we are listening to what మనకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు నాకు వాక్యం తెలుసు కదా అని చెప్పి నేను సిచ్యువేషన్స్లో అప్లై చేస్తాను. As I know word of God, I'll think that okay, I can apply in this situation. కానీ నేను అయినా కూడా రావట్లేదు ఆ పరిస్థితి నుంచి. Even though I'm applying word of God, I'm not in a position to come out of that situation. మరి నాకు లార్డ్ ఇచ్చిన ప్రివిలేజ్ ప్రవక్తని రీచ్ అవ్వడమే కదా. Then Lord has given me privilege, right, to approach prophet. మరి నేను సంపూర్ణంగా కనిపించాలంటే నేను అప్లై చేస్తున్నానన్నా నాకు తెలియట్లేదు, హెల్ప్ చేయండి అని నేను వెళ్తేనే కదా నాకు దొరుకుతుంది. If I want to move towards perfection and if I'm not able to get the answer after applying word of God, then I should reach out to prophet. సిచ్యువేషన్ పీకల వరకు తెచ్చుకునే వరకు ఎందుకు ఆగాలి నేను? Why you should wait till the situation is to the peak level? ఆలోచన వచ్చినప్పుడు నేను బయటికి రాలేకపోతున్నాను అని అంటే నేను స్టార్టింగే చెప్పడం శ్రేష్టం. When I'm getting thought and you're not able to come out of it, it is good to share to prophet in the initial stage. నాకు సహాయం చేయడానికే ఉన్నారు. Prophets are there available to help us. అటు ఇటు చెప్పడానికి, అంటే నేను చెప్తే ఎవరికైనా చెప్పేస్తారా అని భయపడు. Do not get afraid telling that, oh, if I go and share this, then share to somebody else. No. నేను దీపక్ వాళ్ళకి స్టార్టింగ్లో ఒక సిచ్యువేషన్ షేర్ చేశాను. In initial days of my spiritual walk, I shared to Deepaka. ఈ రోజు వరకు కూడా అది నాకు వాళ్ళకి మధ్యలోనే. Even till date, it is among us. నేను నమ్మాలి. I should trust that. నేను నమ్ముతేనే నేను చూడగలను. If I trust, then only I can see. స్పిరిచువల్ పేరెంట్స్ వాళ్ళ కడుపులో వేసుకొని చూసుకుంటారు. Spiritual parents, whatever sin or whatever mistake we're doing, they will not reveal to anyone. నేను అప్రోచ్ అయితేనే నాకు సొల్యూషన్ వస్తుంది. When I go and approach to them, then only I'll get solution. వాక్యం ద్వారా నేను గ్రహించలేకపోతున్నానంటే రీచ్ అవ్వడం శ్రేష్టం. If I'm not able to realize through word of God when which area I'm going wrong, then it is better to go and approach. నేను గ్రహించలేకపోతున్నాను అని నేను అడిగితేనే నాకు సహాయం దొరుకుతుంది. If you go and ask prophet telling that I'm not able to realize, please help me out, then only you get help. లార్డ్కి ఏ విధంగా ఇష్టం ఉండాలి? In what way if I am, Lord is pleased to receive. Proverbs 24:3 and 4. సామెతలు 24వ అధ్యాయము 3వ వచనం నుండి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము అంటే వర్డ్ ఆఫ్ గాడ్. Wisdom is nothing but word of God. ఇల్లు అంటే నేను. House is nothing but it's me. లార్డ్ వివేచన గురించి చెప్పారు. నీకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఆలోచిస్తావు చూడు. Not told about discerning. When you're getting one situation, the way you think, నేను హ్యాండిల్ చేసే విధానం ఉంటుంది చూడు. the way I handle the situation, దళైలలాగా కాకుండా, like not like Dalaila, ప్రశ్నలు వేసుకుంటా, instead of questioning, ఆలోచనలో తప్పిపోతూ, instead of going astray in my thoughts, అపరాధం చేసుకుంటూ క్రియల్లో చూపిస్తూ, committing transgression and exhibiting through behavior, నెగటివ్ వేగా నన్ను నేను ప్రెజెంట్ చేసుకుంటూ కాకుండా, without presenting myself in negative way. మంచి చెడుని గుర్తించి నన్ను అప్పుడు స్థిరపరచబడతా. I need to discern what is good and bad, then I will be established. అంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను గ్రహిస్తున్నాను. When I'm getting situation, I'll be able to understand. మంచి చెడు ఏందో గుర్తిస్తున్నాను. I'll be able to recognize what is good and bad. నా ఇంట్లో ఉన్న ప్రతి గురుగులని నేను పారవేస్తున్నాను. The dates or weeds at home, I will pluck it out. పడిపోయిన వాటిని కట్టడానికి ఇష్టపడట్లేదు. Whatever is fell down, I will not rebuild it. Verse 4. సామెతలు 24వ అధ్యాయము 4వ వచనము.
తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. తెలివి చేత అంటే సత్యము, మర్సీ అండ్ పీస్. When I'm telling by knowledge, it is nothing but mercy and peace. ట్రూత్ అండ్ మర్సీ. సారీ, Truth and mercy. ఇది దేవుడికి అనుకూలంగా ఉండాలి. This should be acceptable in Lord's sight. సర్వ సంపదలతో అంటే బుద్ధి జ్ఞానముతో, మంచి సాక్ష్యంతో. Filled with all precious and pleasant riches is nothing but with knowledge and wisdom. కొలెషన్ 2:3. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అది హిడెన్ ట్రెజర్. In whom are hidden all the treasures of wisdom and knowledge. ఏ పరిస్థితి వచ్చినా కాపాడేది దేవుడు వాక్యం. Whatever may be the situation, Lord Himself, Lord is the one who saves us. ఈ రోజున్న మనిషి రేపు ఉండకపోవచ్చు. Today on whom we are depending, tomorrow may not be available. ఈ రోజున్న మనిషి నేను ఉన్నానని మనిషి రేపు ఉండరు. Today the one who is giving that assurance, I am there, tomorrow He will not be for me. వాక్యం ఒకటే కాపాడుతుంది. Only word of God is eternal and నా safe. ఫోకస్ నా ఫ్యామిలీ మీద. My focus should be on my family. క్యూరియాసిటీ కాదు, తెలుసుకోవాలి. I should not have any curiosity in order to know. ఇంకో పాయింట్ చెప్తానండి. ఇప్పుడు ప్రవక్త కాల్ చేసి ఒక యూత్ గర్ల్తో కానీ యూత్ బాయ్తో మాట్లాడుతున్నారు అనుకోండి. For example, prophet is calling and speaking to youth boy or girl. పక్కకి వెళ్ళి పిల్లలు మాట్లాడతారు. They'll go aside and they'll be speaking. ఏమన్నారా ప్రాఫిట్, ఈ క్యూరియాసిటీ వద్దు. You should not have curiosity telling that what prophet told. Don't pester them. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఉందేమో. Even they might have instruction, right? నేను అట్లా వాళ్ళని విసిగియొద్దు. Do not vex them. పిల్లలు నన్ను చూసి భయపడుతున్నారా అనేది కూడా నాకు తెలియాలి. I should know that are children afraid of me? యూత్ పిల్లలకి, ప్రాఫిట్స్కి, లీడర్స్కి ఒక ఫాదర్ మదర్ రిలేషన్షిప్ ఉంటుంది. There will be father and mother relationship or father and daughter relationship for youth. నేను తెలుసుకోవాలి అనేది ఆపేసి వాళ్ళు మంచి చెప్తారు అనేది నేను ఫిక్స్ అయిపోవాలి. You should stop the thought telling that whatever they're telling it is right. You need to fix in your mind. నేను ఆత్మీయంగా కానీ నా ఇంటి వారి విషయంలో కానీ నేను ఎంతవరకు స్ట్రెచ్ చేసుకోగలుగుతా. To what extent I'm stretching to my family? ఎగ్జాంపుల్, ఎస్తేరు అక్కడ ఉన్న జనాంగాన్ని కాపాడడానికి ఆమె ప్రాణంకి తెగించి వెళ్ళింది. For example, when we look into Esther's life, in order to save her family members, even she was ready to give up her life. John 10:11. John 10th chapter 11th verse. యోహాను 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. The good shepherd give this life for sheep. ఇదే మన బరుకులో జరుగుతుంది. This is what happens in Baruch Adonai, John 10:11. ట్రూ ప్రాఫిట్ ఎంత ఎక్స్టెండ్ అయినా వెళ్తారు. మరి నేను నా ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎంత ఓపిక చూపిస్తాను, ఎంత ఎక్స్టెండ్ వెళ్తాను. True prophet will go to any extent. Now, how I am stretching myself in order to save my family. ఫైనల్గా రెవల్యూషన్స్ 3:8. Revelation 3rd chapter 8th verse. ప్రకటనలు 3వ అధ్యాయము 8వ వచనము. నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరుడు. నేను ఎప్పుడైతే వాక్యము గ్రహించి నా తప్పులను గ్రహించి Proverbs 28:13 ప్రకారము నా తప్పులని ఫర్సేక్ చేసి నేను మరలా దాని జోలికి వెళ్ళాను అన్నప్పుడు దేవుడి వాక్యం నా మీద చెప్తారు. Proverbs 3:8, Revelations 3:8. When I let go of my weakness and when I am in Proverbs 28:13th verse and I will not conceal and I will receive mercy, then Lord is revealing this verse to me, that is Revelation 3rd chapter 8th verse. ఇప్పుడు నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అడుగుతాను. I want to ask the question again which I have asked initially. దేవుడి దృష్టిలో నా క్రియలు ఎలా ఉన్నాయి? How are my works in Lord's sight? బాగలేదు అని సింగిల్ ఆన్సర్ కాదు, నేను చెప్పిన క్యారెక్టరిస్టిక్స్లో మీరు రాసుకోండి. You should not tell in one word telling it no it's not good, but you need to examine with the help of the examples which I have given previously. థ్యాంక్ యూ.